హలో గైస్, కూల్ అండ్ ఆసమ్ గ్యాజెట్స్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే గ్యాజెట్స్ అవి సైజులో చిన్నవి అండ్ పన్నుల్లో పెద్దవి, ఇంకా చాలా యూస్ఫుల్గా ఉండేవి అండ్ మీతో పాటు ఎదుటి వాళ్ళని కూడా ఇంప్రెస్ చేసేలా ఉండేవి. ఈ రోజు వీడియోలో మీకోసం తీసుకొచ్చాను గ్యాజెట్స్. ఇవి ఇంప్రెస్ చేయడంతో పాటు పన్నుల్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఇవి సైన్స్తో పాటు ఫన్ యొక్క కాంబినేషన్ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్యాజెట్ ఫీల్డ్ ఫ్లెక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం ఫీల్డ్ ఫ్లెక్స్తో. సైన్స్లో అన్నిటికంటే బేసిక్ లా ఒకటి ఉంది, అదేంటంటే లా ఆఫ్ గ్రావిటీ. బట్ ఫీల్డ్ ఫ్లెక్స్ ఒక ఎలాంటి గ్యాజెట్ అంటే ఇది ఈ ఫండమెంటల్స్ ఆఫ్ లా ఆఫ్ గ్రావిటీని ఛాలెంజ్ చేస్తుంది. అండ్ ఇందులో అల్యూమినియం సిలిండర్ పెయిర్స్ ఉంటాయి అండ్ ఒక మ్యాగ్నెటిక్ బాల్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఈ చిన్న లేదా పెద్ద బాల్ని గాల్లోకి వెళ్తే గ్రావిటీ వల్ల అది స్పీడ్గా గ్రౌండ్ మీద పడుతుంది. బట్ ఫీల్డ్ ఫ్లెక్స్లో అలా ఉండదు. ఈ బాల్ని మీరు సిలిండర్లోకి వేయగానే అది చాలా స్లోగా అవుతుంది అండ్ అదేవిధంగా స్లోగా కిందకు వస్తుంది. అది చూడటానికి చాలా అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ బాల్ ఎప్పుడైతే సిలిండర్ నుంచి కిందకు వస్తుందో మళ్ళీ దాని యొక్క స్పీడ్ని అందుకుంటుంది. మీకు కావాలి అంటే సింగిల్ సిలిండర్ లేదా డబుల్ సిలిండర్స్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు వర్క్ చేసే టైంలో కానీ స్టడీస్ చేసే టైం మధ్యలో కానీ మీకు కనుక రిలాక్సేషన్ అవ్వాలి అనుకుంటే ఈ గ్యాడ్జెట్ మీకు ఒక మంచి చాయిస్గా ఉంటుంది. అండ్ స్లోగా మీరు దీని యొక్క ట్రిక్స్ని మాస్టర్ చేస్తే ఇది మీకు చాలా సరదాగా ఉంటుంది. సెకండ్ గ్యాడ్జెట్ థండర్ ట్రాక్స్. సో గైస్, నెంబర్ 2లో ఉన్నది ఒక ఆసమ్ టాయ్ గ్యాడ్జెట్. ఇది ఎయిర్ హౌస్ ట్రాన్స్ఫార్మింగ్ థండర్ ట్రాక్స్. గైస్, ఇది చూడడానికి ఒక నార్మల్ టాయ్లా అనిపిస్తుంది కానీ దీని కెపాసిటీ కన్నా ఇది చాలా ఎక్కువ. ఇది ఒక టాయ్ గ్యాడ్జెట్ కానీ ఇది ఇంచుమించుగా ప్రతి ఒక్క టఫ్ టెర్రైన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కావాలంటే దీన్ని మీరు స్నోలో లేదా మడ్లో లేదా ఎటువంటి సర్ఫేసెస్ మీద అయినా దీన్ని నడపవచ్చు. అండ్ మీరు కనుక ఆలోచిస్తే దీని నేమ్లో ట్రాన్స్ఫార్మింగ్ అని ఎందుకు ఉంది అంటే ఇది గ్రౌండ్ మీద కాకుండా వాటర్లో కూడా స్విమ్ చేయగలదు. ఇది గ్రౌండ్ మీద నుంచి వాటర్లోకి వెళ్తుంటే ఇది దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని దాన్ని మార్ఫ్ చేస్తుంది. ఇది ఒక విధంగా 2-in-1 గ్యాడ్జెట్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని గ్రౌండ్ పైన అండ్ వాటర్లో కూడా మనం నడపవచ్చు. థర్డ్ గ్యాడ్జెట్ లూమోస్ అల్ట్రా. గైస్, ఇప్పుడు చూద్దాం మనం బెస్ట్ అండ్ స్మార్ట్ ఎల్ఈడి హెల్మెట్ని. దీన్ని మీరు బైక్ రైడ్ చేసే టైంలో మీరు పెట్టుకోవచ్చు. అండ్ హానెస్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే మనం హెల్మెట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తామంటే అస్సలు చేయము. కానీ మనం బైక్ లేదా బైసైకిల్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్స్ ఎప్పుడు ఎలా అవుతాయో మనం చెప్పలేం. సో అన్నిటికంటే ఫస్ట్గా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు బైక్స్ రైడ్ చేసినా లేదంటే సైకిల్స్ రైడ్ చేసినా మీరు తప్పకుండా ఒక హెల్మెట్ని అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సూపర్ స్మార్ట్ హెల్మెట్ గురించి. ముందుగా చూసుకుంటే ఇందులో మనకు ఒక సూపర్ బ్లైట్ ఎల్ఈడి ఉంటుంది అండ్ ఇది పూర్తిగా 360 degrees కవర్ చేస్తుంది. చెప్పాలి అంటే ఈ హెల్మెట్ పూర్తిగా ఒక యాంగిల్లో ఎన్ష్యూర్ చేస్తుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నోటీస్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే చాలాసార్లు యాక్సిడెంట్స్ జీరో విజిబిలిటీ వల్ల అవుతున్నాయి. నార్మల్గా రోడ్ మీద టర్న్ అవుతున్నప్పుడు మనం హ్యాండ్తో సిగ్నల్ వేస్తూ ఉంటాం, కానీ ఈ హెల్మెట్ టర్న్ సిగ్నల్స్ ఉంటాయి అండ్ మీరు దీన్ని ఇండికేటర్స్ అని కూడా చెప్పొచ్చు. వీటితో పాటుగా ఇందులో ఫ్రంట్ ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. ఇంకా ఈ హెల్మెట్ వాటర్ రెసిస్టెంట్ కూడా, అంటే మీరు దీన్ని రైనీ సీజన్లో కూడా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్మార్ట్ ఎందుకంటే దీన్ని అఫీషియల్ అప్లికేషన్తో దీన్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు అండ్ దీన్ని అప్లికేషన్ సహాయంతో మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ హెల్మెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ డేటా కూడా మీకు ఈ యాప్లో ఉంటుంది. అండ్ ఓవరాల్గా గైస్, బైసైకిల్ రైడర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ గ్యాజెట్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్లో ఇది ఒక బెస్ట్ గ్యాజెట్ అని చెప్పొచ్చు. ఫోర్త్ గ్యాజెట్ బూస్టెడ్ 105. ఫ్రెండ్స్, స్కేట్ బోర్డ్లో స్పీడ్ అండ్ పవర్ ఎక్కువగా వాటి మోటార్స్ మీద డిపెండ్ అవుతాయి. బట్ ఎక్కడో ఒక చోట స్కేట్ బోర్డ్ టైర్స్ మీద వాటి స్పీడ్ అండ్ స్మూత్నెస్ మీద పడుతుంది. బట్ బూస్టెడ్ 105 రెండు ఆస్పెక్ట్స్లో కూడా చాలా పర్ఫెక్ట్. ఇందులో ప్లాట్ఫామ్ లెంత్ నార్మల్ బోర్డ్స్ కంటే పెద్దగా ఉంటుంది. సో ఇందులో మీరు మీ ఫీట్ని ప్లేస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ మూమెంట్స్ కూడా చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు. దీని వీల్స్ కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి. అంటే దారిలో వచ్చే చిన్న హర్డల్స్ వస్తే ఇది చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. దీంతో స్కేట్ బోర్డ్ స్పీడ్ అండ్ స్మూత్నెస్ మెయింటైన్ చేస్తుంది అండ్ ఇది ఈ బోర్డ్ యొక్క ప్లస్ పాయింట్. ఇంతేకాకుండా ఈ బోర్డ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఈ అన్ని ఫీచర్స్తో బూస్టెడ్ 105 పర్ఫెక్ట్ స్కేట్ బోర్డ్. మీ డైలీ లైఫ్లో తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేయడం కోసం అయితే మీరు ఈ స్కేట్ బోర్డ్ని తప్పకుండా యూజ్ చేయొచ్చు. మన వీడియోలోని లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాజెట్ ప్యారెట్ ఎయిర్బోర్న్ కార్గో. గైస్, ఇది ఒక మినీ డ్రోన్
అండ్ ఇవి చాలా కాంపాక్ట్గా వస్తాయి అండ్ వీటిని మీరు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండ్ కొత్త లిక్స్ని కూడా ఇవ్వచ్చు. కస్టమైజ్ చేయడానికి మీరు బ్రిక్స్ని యూజ్ చేయొచ్చు. ట్రెడిషనల్ డ్రోన్స్ లాగానే ఇందులో కూడా 4 ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఇందులో కస్టమైజ్ చేసే ముందు చేసిన తర్వాత 2 సిచ్యువేషన్స్లో కూడా దీని స్టెబిలిటీకి ఎలాంటి ప్రభావం పడదు అండ్ ఇది పర్ఫెక్ట్గా స్టెబిలైజ్ అవుతుంది. ఇది గాల్లో ఒకే పొజిషన్లో ఉండగలదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా మెయింటైన్ చేసుకోగలదు. ఈ ఫీచర్ని ఆటోమేటిక్ స్టెబిలైజేషన్ అంటారు. వీటితో పాటుగా ఈ డ్రోన్లో డిఫరెంట్ యాంగిల్స్లో టర్న్ అవుతుంది, స్టంట్స్ కూడా చేయగలదు అండ్ వీటితో పాటు మీరు సీరియస్ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో గైస్, ఇటువంటి కూల్ అండ్ ఆసమ్ గ్యాడ్జెట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.